హలో ఆల్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఎవ్రీవన్ ఈద్ ముబారక్ అండ్ అక్షయ తృతీయ శుభాకాంక్షలమ్మ. మనము ఈ స్పెషల్ డే కాబట్టి స్పెషల్ ఆఫర్ అనేది సింగిల్ డే వ్యాలిడిటీకి తీసుకొని రావడం జరిగింది. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్ 60,000 రూపీస్ది మనం ఒక ఈఎంఐ ఫ్రీగా ఇస్తూ 55,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే కేవలం మీరు ఇంతవరకు 60,000 అంటే 12 మంత్స్ ఇంటూ మంత్లీ 5,000 పే చేసేవారు కదమ్మా. ఇప్పుడు కేవలం 11 మంత్స్ ఇంటూ 5,000 పే చేస్తే సరిపోతుందన్నమాట. ఆఫర్ కూడా కేవలం ఈ రోజు వరకు మాత్రమే. సో లేట్ చేయకండి. నెంబర్ చూడండి 7893899553. సో 5,000 అనేది లిటరలీ మనం ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. సో మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా. అండ్ మనకి అన్లిమిటెడ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. మన క్లాసెస్ అన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కానీ ఆన్సర్ రైటింగ్ సెక్షన్ కానీ అన్నీ కూడా మీకు దీంట్లో కవర్ అవుతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి కవర్ అయ్యే ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా మీరు మొత్తం టోటల్గా మీకు యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఆఫర్ ఎప్పుడు తగ్గించినా కూడా మనం అప్ఫ్రంట్ పేమెంట్ ఇస్తాం. బట్ ఈసారి ఈఎంఐ కూడా మీకు ఆఫర్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో లేట్ చేయకుండా వెంటనే నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్మెంట్ అనేది చేసుకుందామా. ఓకే. అండ్ మనము ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ ఆర్టికల్ సెక్షన్ 144 ఐపీసీ దీని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ అనేది చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయినర్ నుంచి బ్యూటిఫుల్ ఆర్టికల్ వాట్ ఈజ్ సెక్షన్ 144 సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కూడా. సెక్షన్ 144లో ఏముందో ఒకసారి చూద్దాము. సో దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేవి కూడా పూర్తిగా కేసెస్తో సహా చూస్తాం. సో జాగ్రత్తగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామా. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకా లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి మనం బ్యూటిఫుల్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ ఫర్ యూపీఎస్సీ తీసుకొని రావడం జరిగింది అనమాట. మనం ఫీజు కేవలం 5,000 రూపీస్ మాత్రమే ఇనాగరల్ ఆఫర్ కింద పెట్టడం జరిగింది. ఈ ఫీజు అనేది కేవలం 7th మే వరకు మాత్రమే ఉంటుంది. 8th మే తర్వాత ఫీజు అనేది 5,000 నుంచి 10,000 రూపీస్కి పెరగబోతుంది అనమాట. సో డెసిషన్ అనేది ఇప్పుడే తీసుకున్నామా. సార్ ఎందుకు కరెంట్ అఫైర్స్ మనం అన్ని కంప్లీట్ చేస్తున్నాం కదా, మనం కేవలం ద హిందూలోని మాత్రమే చూస్తున్నాము. అయితే మీరు రోజు యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎవరు కవర్ చేస్తారు. సో అందుకే ఈ మోడ్లో ప్రిపరేషన్ అంతా కూడా మీకు కాంప్రహెన్సివ్గా కంప్లీట్ చేయడానికి లైఫ్ టైం వ్యాలిడిటీతోనే ఈ 5,000 తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు 5,000 పే చేసేసారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అవన్నీ కూడా ఉంటాయి. యోజన, కురుక్షేత్ర నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి తీసుకొని మనం కవర్ చేస్తాము. పిఐబి ఆర్టికల్స్ అన్నీ కూడా 1 డే కవర్ చేస్తాం. అండ్ ఎంసీక్యూస్ కూడా మనం వీటి మీద డిస్కస్ చేస్తే మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయమ్మా. యోజన, కురుక్షేత్ర నుంచి మనకి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా వస్తాయి. సో స్కీమ్స్ అన్నీ కూడా మీకు టోటల్గా కవర్ అయిపోతాయి. ఎవ్రీడే 9 PM కల్లా సెషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో మీరు అసలు డిలే చేయాల్సిన అవసరం లేదు. వెంటనే 5,000 కట్టి ఇన్స్టిట్యూట్ దీంట్లో జాయిన్ అవ్వండి అమ్మా. కేవలం 7th మే వరకు కాబట్టి మీరు డెసిషన్ అనేది ఎర్లీగా తీసుకోండి. ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎంక్వైరీకి నెంబర్కి కాల్ చేయండి. సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సెక్షన్ 144 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మనకి సెక్షన్ 144లో ఏముంది అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ కొలోనియల్ ఎరా లా. అంటే బ్రిటిషర్స్ టైంలోనే సిఆర్పిసి సెక్షన్ 144 అనేది పెట్టడం జరిగింది. బట్ మనం జనరల్గా ఏంటంటే ఈ కోడ్ని ఉంచడం జరిగింది. ఇట్ ఎంపవర్స్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఓకే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ ఇంకేదైనా అదర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఎంపవర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే అదర్ ఎగ్జిక్యూటివ్ అన్నాం కదమ్మా. స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్న అదర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ, అదర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యాజ్ యాక్సెప్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. ఎంపవర్స్ అంటే వాళ్ళకి పవర్ అవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఎటువంటి ఆర్డర్స్ అంట టు ప్రివెంట్ అడ్రస్ అంటే ఎటువంటి గ్రూప్ మీటింగ్స్ కూడా చేయకూడదు. అంటే ఇటువంటివి కూడా ఎప్పుడంటే డేంజరస్ అండ్
న్యూసెన్స్ క్రియేట్ చేసే టైంలోని న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది లేదంటే డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది ఏమో అన్న దీంతో వీళ్ళు ఈ సెక్షన్ 144 అనేది ఒక ఏరియాలో పెట్టచ్చు. ఓకే, ఇన్ జనరల్గా మనం ఏంటి అంటామంటే సెక్షన్ 144ని కర్ఫ్యూ అని అంటాము. అంటే అట్లీస్ట్ 3/4 పీపుల్ కానీ అంతకన్నా కానీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళని మనం అరెస్ట్ చేస్తాము అని క్లియర్గా చెప్తాం అనమాట. అంటే అసెంబ్లీని క్యాన్సిల్ చేస్తున్నాము. సార్ అదేంటి సార్, అసెంబ్లీ అనేది నాకు ఫండమెంటల్ రైట్ కదా. ఎస్, ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది మనకి ఉంటుంది. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ తర్వాత అసెంబ్లీ ఉంటుంది. అంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బిలో అసెంబ్లీ అనేది మనకు క్లియర్గా మెయింటైన్ చేసి ఉంటుంది అనమాట. సార్ అయితే దీన్ని అపోజ్ చేసినట్టే కదా, ఫండమెంటల్ రైట్స్ని అపోజ్ చేయనట్టే కదా. అయితే ఒకవేళ 19(1) క్లాజ్ బి వైలేట్ అయితే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా అంటే నో. 19 క్లాజ్ 2లో క్లియర్గా రీజనబుల్ ఎక్సెప్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. సార్ అయితే రీజనబుల్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా ఏదైనా చేసే ముందు కాస్త ఎక్సెప్షన్ అనేది చెప్పామనుకోండి, అది ఫైన్. అంటే ఒకసారి క్లారిటీగా చూడండి. రీజనబుల్ ఎక్సెప్షన్ ఎందుకు అంటాము? స్టేట్ అనేది ఉంది. స్టేట్ అనేది ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మేల్ అండ్ మరొక వ్యక్తి ఉన్నారు ఫీమేల్. ఓకే, మేల్ కాబట్టి నువ్వు టెంపుల్లోకి వెళ్ళు పర్వాలేదని చెప్పారు. అండ్ ఫీమేల్ కాబట్టి నువ్వు టెంపుల్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. ఆర్ నువ్వు మేల్ కాబట్టి నువ్వు నైట్ 10 o'clock వరకు కూడా పార్టీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నువ్వు ఫీమేల్ కాబట్టి నువ్వు 10 తర్వాత బయట తిరగకూడదు అని స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, అప్పుడు మనం సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. ఎందుకంటే ఇది ఎక్సెప్షన్ కింద కాదు. స్టేట్ అనేది జెండర్ బేసిస్ మీద చూసి ఏం చేసింది, ఫీమేల్స్కి రిస్ట్రిక్షన్ అనేది చేసింది. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా? ఇటువంటివి ఎక్సెప్షన్ అనము. రీజనబుల్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే ప్రత్యేకంగా కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం. అంటే పబ్లిక్ ఆర్డర్ మెన్షన్ చేయడం. పబ్లిక్ ఆర్డర్ అంటే ఒక్కసారి చూడండి అమ్మా, మనం జనరల్గా ఏం చూస్తాము, ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్ టైమ్స్లో కానీ ముస్లిం ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా, ఇప్పుడు వినాయక చవితి జాతర జరిగింది అనుకోండి, గణపతి మనం చేస్తాం కదమ్మా నిమజ్జనం టైంలోని ఏం చేస్తారు, రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. జనరల్గా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి అంటే అక్కడ జనరల్గా పోలీసులు రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. ఎందుకు లేదు అంటే కొంతమంది పీపుల్ ఏంటి, హిందూస్కి ముస్లిమ్స్కి క్లాషెస్ తీసుకొని రావడానికి చేస్తారనమాట. దే ట్రై టు డిస్టర్బ్ ది పబ్లిక్ ఆర్డర్ అని జనరల్గా మనం చూస్తాము. రీజనబుల్ ఎక్సెప్షన్ అనేది మనం చూస్తామన్నమాట. సో అయితే పబ్లిక్ ఆర్డర్ అనేది రీజనబుల్ ఎక్సెప్షన్. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది ఉంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీలో మనకి క్లియర్గా ఉంటుంది, వన్ షుడ్ నాట్ క్యారీ ఆర్మ్స్ అని చూస్తాము. అంటే గన్స్తోని, వెహికల్స్తో, వాటితో మనము అసెంబ్లీ అనేది చేయకూడదు. కేవలం నార్మల్గా మాత్రమే అసెంబ్లీ అవ్వచ్చు అన్న రూల్ ఉంది అనమాట. ఎందుకంటే ఆర్మ్స్ అవి ఉన్నాయంటే పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో కొన్ని మాత్రమే రీజనబుల్ ఎక్సెప్షన్స్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 19 క్లాజ్ 2లో మనం జనరల్గా సెక్షన్ 144 అనేది గ్రేవియస్ సిచ్యువేషన్స్లో మాత్రమే చూస్తాము అని క్లియర్గా సుప్రీంకోర్టు కూడా జరిగింది అనమాట. ఎందుకు, ఒకవేళ చూడండి, హిందూస్ వాళ్ళు ఏదైనా ముస్లిమ్స్ మీద స్టేట్మెంట్స్ వేసినా, ముస్లిమ్స్ వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్స్ వేసినా ఇక్కడ తగువులు అనేవి వస్తాయి కదమ్మా, క్లాషెస్ అనేవి వస్తాయి కదా, అవి రాకుండా ఉండాలి అని రీజనబుల్ ఎక్సెప్షన్గా మనం సెక్షన్ 144 అక్కడ పెట్టాము అనుకోండి, అప్పుడు అది ఫైన్, అది బాగుంటుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఇదంతా కూడా డేంజర్ని కంట్రోల్ చేయడానికే. ఓకేనా, అయితే దీంతో ఏం పవర్స్ వస్తున్నాయంటే, దీంతో మ్యాజిస్ట్రేట్ అనే వ్యక్తికి ఏ పర్సన్ మీదైనా, ఏ పర్సన్ అయినా కూడా అతను నువ్వు హౌస్ నుంచి బయటికి రావద్దు అని చెప్పి యాబ్స్టైన్ చేసే పవర్ ఉంటుంది. ఓకే, అంటే నువ్వు బయటకు వస్తే ఈ పని చేస్తావు కాబట్టి నువ్వు బయటికి రావడానికి వీలు లేదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ సర్టెన్ ప్రాపర్టీ ఇన్ ది పొసెషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జనరల్గా సెక్షన్ 144 సిఆర్పిసి అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, దీంట్లో రిస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ చూస్తాము, ఆర్మ్స్ క్యారీ చేయడం చూస్తాం, అన్లాఫుల్ అసెంబ్లీ, వీటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయడం అనేది చూస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ మీద సెక్షన్ 144 పెట్టారు అనుకోండి, ఓకేనా, అతను పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేస్తారు, సొసైటీలో అనోయన్స్ క్రియేట్ చేస్తారు, వేరే వ్యక్తికి
ఇంజురీ చేస్తాడు, డేంజర్ టు హ్యూమన్ లైఫ్, హెల్త్, సేఫ్టీ అని అనుకుంటే అటువంటి టైంలో ఇండివిజువల్ పర్సన్ మీద కూడా వేస్తాము అని చెప్తున్నారనమాట. జనరల్గా ఏదైనా ఆర్డర్ పాస్ చేశారనుకోండి, సెక్షన్ 144 ఉంది, ఒక్కసారి చూడమ్మా. ఇప్పుడు ఈరోజు మే 3rd, రైట్? మే 3న సెక్షన్ 144 ఆర్డర్ చేశారనుకోండి. సెక్షన్ 144 డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేది పలానా ఏరియాలో ఉంటుంది అని పెట్టారనుకోండి. ఆ టైంలో ఇచ్చిన ఆర్డర్ ఏదైనా కూడా మినిమం 2 months అనేది ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుంది అని చూస్తాం. మినిమం 2 months ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుంది అని చూస్తాం. ఆ తర్వాత టోటల్గా ఎన్నిసార్లు ఎక్స్ట్రీమ్ చేసినా కూడా, అంటే ఆ తర్వాత నెక్స్ట్ 2 months అవ్వచ్చు, ఆ నెక్స్ట్ 2 months అవ్వచ్చు, బట్ ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా టోటల్ అనేది 6 months దాటకూడదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. సో అయితే అందుకని ఇప్పుడు జనరల్గా ఏం చూస్తాము, టోటల్గా ఎటువంటి ఆర్డర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 144 పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చెప్పాడు అనుకోండి, పలానా వ్యక్తికి నువ్వు హౌస్లోంచి బయటికి రావద్దు, నువ్వు హౌస్ నుంచి బయటికి వస్తే వేరే వ్యక్తికి ప్రమాదకరం అని చెప్పామనుకోండి, అతను హౌస్ అరెస్ట్ అనేది 2 months చేయొచ్చు. అలాగే ఎంతవరకు చేయొచ్చు అంటే 6 months అనేది మనం జనరల్గా చేయొచ్చు అని చూస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి అయితే సార్ ఇటువంటి సెక్షన్ 144 మీద ఎవరు క్రిటిసైజ్ చేయలేదా అంటే, ఒక్కసారి ఏ విధంగా క్రిటిసైజ్ చేశారో చూడండి అమ్మా. ఇక్కడ సెక్షన్ 144 మీద క్రిటిసైజ్ ఏం చేశారు అంటే, ఈ సెక్షన్ అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి స్వీపింగ్ పవర్స్ ఇచ్చేసింది, అంటే అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చేసింది అని క్రిటిసైజ్ చేశారనమాట. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎప్పుడైనా తన గురించి వాడుకుంటాడమ్మా? కాదు కదా. పైనుంచి రూల్స్ ఏమైనా వచ్చి పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయితేనే వాడతాడు. బట్ దిస్ ఈజ్ క్రిటిసిజం అనమాట. క్రిటిసైజ్ చేయడం జరిగింది. స్వీపింగ్ పవర్స్ ఇచ్చేశారు, అబ్సల్యూట్ పవర్స్ ఇచ్చేశారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి, అతను ఏం చెప్తే అది అని క్లియర్గా చెప్పడం అనేది క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకే. అండ్ ఒకవేళ ఇది కూడా చెప్తున్నారు, ఇన్ జనరల్గా ఇది క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అగ్రీవ్డ్ పార్టీ అనే వ్యక్తి, అగ్రీవ్డ్ పార్టీ, ఓకే, ఇండివిజువల్ కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ సెక్షన్ 144తో ఇబ్బంది పడ్డారు అంటే వీళ్ళు ఖచ్చితంగా వెంటనే హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది వెయ్యొచ్చు. ఎందుకు? వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయ్యాయి అని చెప్పేసి జనరల్గా చెప్తున్నాం అనమాట. అండ్ ఇది చాలా లార్జ్ ఏరియాస్లోని ల్యాండ్లో కూడా యూజ్ చేయడం జరిగింది. రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మనము ఉత్తరప్రదేశ్లోని మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్ అంతటా కూడా మనం ఏం పెట్టాము, కర్ఫ్యూ సెక్షన్ 144 అనేది పెట్టడం జరిగింది. అండ్ ఏ ప్లేస్తో ఆ ప్లేస్ సంబంధం లేకుండా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేవాళ్ళు సడన్గానే పెట్టడం జరిగింది అని చాలామంది, అంటే గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఇన్ జనరల్గా చూస్తే కోర్ ఉండి స్టేట్ గవర్నమెంటే చెయ్యించింది అని కూడా కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే రీసెంట్ అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 144 గురించి ఎగ్జాంపుల్ మీరు రాయడానికి యూజ్ అవుతుందన్నమాట. మొత్తం స్టేట్ యూపీ అంతా కూడా పెట్టడం అనేది జరిగింది అనమాట. అయితే సార్ ఇటువంటి సెక్షన్ 144లో ఎప్పుడు కూడా కేసెస్ వెళ్ళలేదా అంటే ఒకసారి చూడండి, కేసెస్ అన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ టైం మేజర్ కేస్ అనేది 1961లో రావడం జరిగింది. ఏంటది? బాబులాల్ పరేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ అని చూస్తామన్నమాట. ఈ కేసులో 5 judge బెంచ్, అంటే ఇదొక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనమాట. వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 144 అనేది అడగడం జరిగింది. అంటే ఎంతవరకు సెక్షన్ 144 అనేది ఒక కొలోనియల్ ఎరా కదా, ఇప్పట్లో ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది దీన్ని తీసేయచ్చు కదా అని కేసు వెళితే అప్పుడు ఆ 5 judge బెంచ్ అనేవాళ్ళు నో, సెక్షన్ 144ని నేను తీయలేను, కావాలి అంటే సెక్షన్ 144 వల్ల ఏదైనా తప్పులు జరిగితే మీరు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి రావచ్చు, కానీ సెక్షన్ 144 తీయడానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత మనం కోర్టు కేసు కాదమ్మా, 1967లో మనకి రామ్ మనోహర్ లోహియా హీ ఈజ్ ఏ సోషలిస్ట్ లీడర్ అనమాట, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కూడాను. ఇతను ఏం చెప్పడం జరిగింది అంటే, ఏ డెమోక్రసీలో కూడా పబ్లిక్ ఆర్డర్ని అన్లిమిటెడ్గా యూజ్ చేయమని చెప్పలేదు. అంటే మీకు నచ్చినట్టు తిరగడానికి అవ్వదు, పబ్లిక్ ఆర్డర్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే సొసైటీ మొత్తం కూడా స్టెబిలిటీగా ఉండాలి అంటే పబ్లిక్ ఆర్డర్ యూజ్ చేయడం ఆర్ పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది దట్ ఈస్ ఫైన్ అని రామ్ మనోహర్ లోహియా అనే వ్యక్తి చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత 1970లో మరొక ఇంపార్టెంట్ కేసు వచ్చిందమ్మా. 1970లో మధు లిమేయా వర్సెస్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్.
ఇక్కడ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఈ కేసులో 7 జడ్జ్ బెంచ్ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 7 జడ్జ్ బెంచ్ ఏం చెప్పింది, సెక్షన్ 144ని నేను తీయడం లేదు, బట్ సెక్షన్ 144 అనేది ఏదో గ్రాంటెడ్గా ఇచ్చిన పవర్ కింద తీసుకోకండి, దట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పవర్ అని చెప్తున్నారనమాట అడ్మినిస్ట్రేటర్కి. నువ్వు ఎప్పుడు సెక్షన్ 144 ఇచ్చినా కూడా నువ్వు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లా చూడకు, నువ్వు ఒక జ్యుడిషియల్ మేనర్లో చూడు, అప్పుడు మాత్రమే జ్యుడిషియల్ స్క్రూటినీ లేకుండా ఉంటుంది. అంటే అర్థం ఏంటమ్మా, నువ్వు ఎప్పుడైనా ఇష్టం వచ్చినట్టు పెడితే ఖచ్చితంగా కోర్టు దాన్ని క్యాన్సిల్ చేసే పవర్ ఉంటుంది. జ్యుడిషియల్ స్క్రూటినీ అని యూజ్ చేస్తాము. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. జ్యుడిషియల్ స్క్రూటినీ అనమాట. జ్యుడిషియల్ స్క్రూటినీ అంటే తదేకంగా చూస్తే దాన్ని స్క్రూటినీ అంటాం. జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది చేస్తాము మేము, మీరు తప్పుగా ఇస్తే అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్లో వేరియస్ ఫండమెంటల్ రైట్స్, ఈ సెక్షన్స్ కానీ ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా మనం చూడడం అనేది జరిగిందమ్మా. ఇదమ్మా ఆర్టికల్. మనం మొత్తం ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఈ కేసెస్ అన్నీ కూడా మీరు సెక్షన్ 144 సిఆర్పిసి దగ్గర జాగ్రత్తగా రాసుకోండమ్మా. ఓకేనా. అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో. సెక్షన్ 144 సిఆర్పిసి చూసాం కదమ్మా, మీరు ఇప్పుడు సెక్షన్ 144 ఆఫ్ ఐపీసీ అనేది ఏంటో చెక్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటో చూడమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, హయ్యర్ ఎంబీఏ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ కోర్సెస్ లైక్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్ చూస్తున్నాం. అండ్ గవర్నమెంట్ నాన్ పిఎస్సీ జాబ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అన్నీ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది, మీరు కాల్ చేసి మ్యామ్ని ఎంక్వైరీ చేయొచ్చు అనమాట.